శివుడికి మరియు సతీదేవికి వివాహం ఎలా జరిగిందో మీకు తెలుసా? సృష్టి ప్రారంభంలో బ్రహ్మ తన మానసపుత్రులను సృష్టించాడు. వారిలో ఒకడు దక్ష, గొప్ప రాజు, కాని అహంకారంతో నిండినవాడు. శివుడంటే అసహ్యం. దక్షుని కుమార్తెలలో అత్యంత పవిత్రమైనది సతీదేవి, ఆదిశక్తి అవతారం. ఒకరోజు ప్రజలు శివనామం జపిస్తుండగా సతీ అడిగింది, ఈ శివుడెవరు? పాములు ధరించినవాడు, భస్మం పూసుకున్నవాడు, శ్మశానవాసి. సతీ హృదయంలో మాత్రం ప్రేమ పుట్టింది. ఆమె కైలాసం వైపు బయల్దేరింది. దారిలో ప్రమాదం. ఆమె భయంతో ప్రార్థించింది, ఓ శివా! అప్పుడు ప్రత్యక్షమయ్యాడు నంది. అమ్మా, నేను శివుడి వాహనం, మీకోసమే ఎదురుచూస్తున్నాను. కైలాసంలో ధ్యానంలో ఉన్న శివుణ్ణి చూసిన క్షణమే సతీకి జ్ఞానం వచ్చింది. ఇతడే నా భర్త. తండ్రి దగ్గరకు వెళ్లి చెప్పింది, నాన్నా, నేను శివుణ్ణి వివాహం చేసుకుంటాను. దక్షుడు కోపంతో మండిపోయాడు, ఆ శ్మశానవాసిని నేను ఎప్పటికీ ఒప్పుకోను. సతీ కన్నీళ్లతో, మీరు నా భర్తను అవమానిస్తే నేను మీ కూతురుగా ఉండలేను అని చెప్పి నందిమీద కూర్చుని బయల్దేరింది. శివుని ప్రేమ కోసం మంచుతో కప్పబడిన పర్వతంపై ఘోర తపస్సు ప్రారంభించింది. రోజుకు ఒక ఆకు మాత్రమే. తర్వాత ఆహారం కూడా మానేసింది. సంవత్సరాలు గడిచాయి. శివుడికి నా తపస్సు తెలీదా అని కన్నీళ్లతో కళ్ళు తెరిచింది. అప్పుడే మంచుగడ్డపై నవ్వుతూ కూర్చున్నాడు శివుడు. యుగాలుగా నీకోసం ఎదురుచూస్తున్నానందేవి అని ఆమెను తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఎన్ని జన్మలైనా నిన్ను మర్చిపోను అని శివుడు హామీ ఇచ్చాడు. అలా కైలాస పర్వతంపై శివుడు సతీదేవి వివాహం ఘనంగా జరిగింది. ఇది ప్రేమ కాదు, ఇది యుగాల బంధం. మీకు ఈ కథ నచ్చిందా? అయితే ప్లీజ్ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రేమే మా శక్తి.